గత వారం రోజుల నుంచి గుంటూరు నగరంలో డయేరియా ప్రబలిందని ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతోటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్ఎంపీలు కానీ డాక్టర్ల దగ్గర కానీ పాపం ఓపిక లేక అక్కడే వీళ్ళు వైద్యం తీసుకోవడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది. సుమారు 200 పైన అడ్మిషన్స్ జరిగినాయని, ఈరోజు కూడా 15 మంది వరకు కొత్త కేసులు వచ్చినాయి, నమోదైనాయని చెప్పి సిబ్బందితోటి మేము చర్చిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ఈ పర్యటనలో ఒక ప్రయత్నం ఏంటంటే, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన మనస్తత్వం మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్షేత్రస్థాయిలో హౌస్ హోల్డ్ సర్వే చేసి ఎక్కడైతే ఈ కేసెస్ నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల వారీగా కార్పొరేషన్ సిబ్బంది వెళ్లి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వైద్య సిబ్బంది కూడా కేవలం ఆసుపత్రి వరకే పరిమితం కాకుండా డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కలుషితమైన నీటి వల్లనే ఈ సమస్య అనేది చాలా స్పష్టంగా ప్రతి పేషెంట్ కూడా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాంతులు, డయేరియా, అదేవిధంగా జిఐ ఇన్ఫెక్షన్లు, దీనివల్ల కనీసం 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి చాలామంది ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చే పరిస్థితి. సివియర్గా డీహైడ్రేట్ అయిపోయారు చాలామంది. వాళ్ళకి అందించాల్సిన ఓఆర్ఎస్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ నుంచి మేము కూడా వాళ్ళకి అండగా నిలబడడానికి సహకరిస్తామని మా పట్టణాధ్యక్షులు కూడా ముందుకొచ్చారు. పార్టీ పరంగా మేము చేయాల్సిన అంశాలే కాకుండా మేము ఈ రోజున ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఎందుకంటే సుమారు 1400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న గుంటూరు నగర కార్పొరేషన్లో ఎందుకు ఇటువంటి పరిస్థితి రావాలి? ఎందుకు పైప్ లైన్ ని మీరు మరమ్మతులు చేసుకోలేకపోయారు? ఎందుకు ఫిల్టర్డ్ వాటర్ సరఫరా మీరు చేసుకోలేకపోతున్నారు? రక్షిత మంచినీటి పథకం కింద మీరు తీసుకురావాల్సిన నీటి సరఫరా పేద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ రోజు కూడా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్న గుంటూరు నగరానికి ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. నాకు అందిన సమాచారం చాలా చోట్ల ఈ మోటార్లు కూడా పనిచేయడం లేదు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు వీళ్ళు. ఇంత పెద్ద నగరంలో, ఎంతో గొప్పగా చెప్పుకునే గుంటూరు నగరంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం, దురదృష్టకరం. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. బాధ్యత తీసుకోవాలి. ఇదేదో కేవలం రాజకీయ వ్యవస్థ పైన బురద జరగడానికి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా దీనికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఇతరులపైన విమర్శిస్తే దానివల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఎందుకు వీళ్ళు పెద్ద మనసుతో స్పందించరు? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అనేక మంది పేదవారు పాపం వాళ్ళు వచ్చి 5 రోజులు 6 రోజులు అయిపోయింది, వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేరు. సుమారు 3 చనిపోయారని చెప్తున్నారు ఇప్పటి వరకు. ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో ఇంటింటికి మీరు సర్వే చేసి మెడికల్ టీమ్స్ మీరు క్షేత్రస్థాయిలో పంపించి ఈ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా చొరవ చూపించాలి. గుంటూరు ఆసుపత్రిలో సిబ్బంది పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఆదుకుంటున్నారు, నర్సులు కానీ డాక్టర్లు కానీ. కానీ ఒక కుటుంబం 5-6 రోజులు వాళ్ళు హాస్పిటల్లోకి వచ్చి చేరి వాళ్ళు ఇక్కడ బతకాలంటే ఏమాత్రం వాళ్ళకి లైవ్లీహుడ్స్ లేని కుటుంబాలు. ఆ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి, ఆర్థిక సహాయం కూడా అందించాలి వీళ్ళకి. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి మేము ఆ కుటుంబాలకు అండగా ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం, నిలబడతాం. వాళ్ళకి అందించాల్సిన వైద్య సిబ్బంది ద్వారా అందించాల్సిన కొన్ని మందుల సరఫరా కానివ్వండి, డీహైడ్రేట్ కాకుండా ఇవ్వాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా కొబ్బరి నీళ్లు ఇవన్నీ కూడా అందిస్తామని ముందుకొచ్చారు మా నాయకులు. తప్పకుండా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మా వంతు మేము ఈ సందర్భంగా నిలబడతాం. డెఫినెట్గా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకు ఇన్ని కేసులు నమోదైనాయి?
ఎందుకు పారదర్శకంగా ఈ కేసు చెప్పడం లేదు? మార్చేస్తున్నారు, బెడ్ మార్చేస్తున్నారు. ఒక చోట ఒకే చోట వీళ్ళందరూ ఉంటే తెలుస్తున్న విషయంతో సమాచారం బయటికి వెళ్ళకుండా చేస్తున్న ప్రయత్నం అది సబబు కాదు. సమస్య వచ్చి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలి. వాటిని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబాలకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాం.